రాజా కోటలో రాణి. ఈనాటి ఫ్యాషన్ షోలో విన్నర్ ఎవరు, ఎందుకు? ప్లీజ్. విన్నర్ ఈజ్ రాజు అండ్ నిఖిత. డిసప్పాయింటెడ్ గా ఫీల్ అవుతున్నావు తెలుసు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పిన కాస్ట్యూమ్ కలర్స్ వేరే, ఇవి వచ్చిన కాస్ట్యూమ్ వేరే. ఏం చేయాలి మన లాస్ట్ మూమెంట్ లో? మంగారెడ్డి ఒక్క ఇషా చెప్పిన దాని ప్రకారం ఆ కలర్ వల్ల ఇది రిజల్ట్ ఎలా వచ్చింది? ప్యాటర్న్ ఇస్ యాక్చువల్లీ రాంగ్, నాట్ కలర్. ఆ ప్యాటర్న్ రాంగ్ అనేది రాంగ్ యాక్చువల్లీ. ఈషా విన్నావు కదా జడ్జెస్ కమెంట్. కలర్ ఒక్కటే కాదు, ప్యాటర్న్ మొత్తం రాంగ్. వన్స్ అగైన్ నాకు చాలా గర్వంగా ఉంది, ఈనాటి విన్నర్స్ నిఖిత అండ్ రాజు. కానీ దానికంటే ముందు, సెలబ్రేట్ చేసుకునే ముందు, మంగారెడ్డి రీజన్ ఎందుకు? ఐ కాంట్ సే దట్ దిస్ ఇస్ 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పను. ఉన్న వాళ్ళలో బెటర్ డ్రెస్. అండ్ ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ద మెయిన్ రీజన్ ఇస్ వాట్ ఈస్ లేటెస్ట్ అనేది అట్లీస్ట్ షీ హ్యావ్ దట్ ఐడియా. ఇప్పుడు వేస్ట్ కోట్స్ అనేది చాలా ఇంట్లో ఉన్నాయి. అఫ్ కోర్స్ చెక్ షర్ట్స్, ప్లెయిన్ షర్ట్స్, ఎనీ షర్ట్ కుడ్ బి ఓకే. బట్ ఓకే, అట్లీస్ట్ వేస్ట్ కోట్ ప్లెయిన్గా ఉన్నప్పుడు తను చెక్ షర్ట్ని సెలెక్ట్ చేసుకుంది. అండ్ జీన్స్ కూడా ఏంటంటే ఇప్పుడు స్లిమ్ ఫిట్ ఇన్లో ఉంది, సో షీ టుక్ దట్. అండ్ ఓకే, బూట్స్ ఐ కాంట్ గివ్ 100 మార్క్స్, కానీ ఓకే, బట్ ఇట్స్ సూటింగ్ హర్ టోటల్ క్యాజువల్ లుక్ కోసం షీ ట్రైడ్. ఓకే, పర్ఫెక్ట్. సో మొత్తానికి ఈనాటి విన్నర్స్ నిఖిత అండ్ రాజు. వచ్చినప్పుడు చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యారు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ కాలేదు. ఈ షోకి కాన్సెప్ట్ కి తగ్గట్టుగా కరెక్ట్ గా గ్రూమ్ చేశారు అని జడ్జెస్ క్లియర్ గా చెప్తున్నారు. సో వెరీ గుడ్. ప్లీజ్. నిఖిత ఇంతవరకు ఒక టాస్క్ కూడా గెలవలేదు. ఫస్ట్ టైం ఒక టాస్క్ గెలిచావు, ఎలా ఫీల్ అవుతున్నావు? మినీ ర్యాంప్ వాక్ లో డిజాస్టర్ అనే ఒక వర్డ్. అవును. పెథటిక్, డిస్గస్టింగ్. ఐ గాట్ వాట్ ఆల్ కామెంట్స్. మెగా ఫ్యాషన్ షో అయిపోయింది, నిఖిత అండ్ రాజు గెలిచేశారు. సో ఈ పాటికి కంటెస్టెంట్స్ కి ఓ ఐడియా వచ్చి ఉంటుంది, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టాం, గ్రూమింగ్ ఎందుకు చేయాలి ఏంటి అనేసి. సో ఈనాటి విన్నర్స్ నిఖిత అండ్ రాజు. మన జడ్జెస్ మంగారెడ్డి అండ్ సలీం ఈ షోకి వచ్చి వాళ్ళ వాల్యుబుల్ కమెంట్స్ ఇచ్చి జడ్జ్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జడ్జెస్ సలీం అండ్ మంగారెడ్డి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్ ద షో. కొండవీటి రాజా కోట్లో రాని మెగా ఫ్యాషన్ షో అయిపోయింది. సో ఈ రోజు పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకొని, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఒపీనియన్స్ ని బేస్ చేసుకొని మళ్ళీ ఓట్అవుట్ స్టార్ట్ అవబోతుంది. సో లెట్ ద ఓట్అవుట్ బిగిన్. మెగా ఫ్యాషన్ షో చాలా గ్రాండ్ గా అయిపోయింది. కానీ లాస్ట్ వీక్స్ లో విన్నర్స్ కొంతమందికి ఇంకా గిఫ్ట్స్ రావాలి. సో ఈ రోజు పట్టుకో ఎత్తుకో పేరు నిలబెట్టుకో అన్న టాస్క్ ని బాగా పర్ఫామ్ చేసి గెలిచిన జరీన్ అండ్ రమేష్ కోసం వాళ్ళకు నచ్చిన ఓ సర్ప్రైజ్ ఉంది.
మీకోసం ఒక చిన్న సర్ప్రైజ్. జెరియన్ రమేష్ ప్లీజ్. బెస్ట్ పేర్ ఆఫ్ ద వీక్ అవార్డు గెలుచుకున్న మంజుల అండ్ నాగన్న వాళ్ళ కోసం ఓ భయంకరమైన సర్ప్రైజ్. ఇది మీ ఫీలింగ్స్ కి సంబంధించిన గిఫ్ట్, చాలా స్పెషల్. మీకోసం ఈ సర్ప్రైజ్. బాగా మంచిగా ఎంజాయ్ చేస్తున్న ప్రోగ్రామ్ చూసేది మా ఫ్రెండ్స్ కి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చూస్తున్నాము, మా ఫ్రెండ్స్ చూస్తున్నాం, అందరూ చూస్తున్నాం, మామూలుగా వాళ్ళందరూ చూస్తున్నాం. బాగా మాకు ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. కాకపోతే మాకు కాస్త దూరం ఉన్నందుకు మేము ఫీల్ అవ్వకూడదు, నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాం. కానీ ఒకరు ఉండి ఇలా చేస్తున్నామని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. నువ్వు కూడా ఫీల్ అవ్వకూడదు, ఒక హ్యాపీగా మాకేం లేదు, మేమన్నా అందరూ బాగా ఉన్నాము. हमसे ठीक अच्छा था प्रोग्राम अच्छा था, फिर एंकरेज कर रहे थे, ठीक आटो कर रही थी अजी बाबा से देख रहे थे लाइब्रेरी की दूसरी. हाँ से हैप्पी था बेटा. हाँ तू आए मत कर, तू डांस के जीती जब भी दिखा रहे थे आटो पी ले रहे थे. ओके बेटा तो हैप्पी है बेटा. మంజుల, ఇప్పుడు నువ్వు విన్నది, నువ్వు ఈ షోకి వచ్చినందుకు వాళ్ళకి చాలా గర్వంగా ఉంది. ఈ షో ఖచ్చితంగా నువ్వు గెలవాలి అని వాళ్ళ విషయం తెలియజేశారు. నా గురించి ఏం టెన్షన్ పడద్దు, కంపల్సరీగా నేను ఫైనల్స్ వరకు వచ్చి కంపల్సరీగా షో విన్ అవుతాను, అంత కాన్ఫిడెంట్ అయితే ఉంది. అండ్ ఐ లవ్ యూ సో మచ్, ఐ మిస్సింగ్ దెమ్ అ లాట్. నాగన్న, నీకోసం కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేసాం. నీకోసం మీ కుటుంబాన్ని వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేశాం, కానీ నువ్వు ఉండే ప్రాంతంలో కరెంటే కాదు సిగ్నల్స్ కూడా దొరకలేదు. మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో మాట్లాడే అవకాశం మాకు దొరకలేదు. మీ భార్యకి ఏం చెప్పాలనుకుంటున్నావు? నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇక్కడ. బాబు జాగ్రత్త, నువ్వు కూడా అక్కడ నా భార్య కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నీతో ఒకరు ఏదో మాట్లాడాలి అని చాలా ట్రై చేస్తున్నారు. బాగున్నారండి, గెలిచి రావాలని కోరుకుంటున్నాను. ముందర టీంలో చూసి చాలా ఆనందపడుతున్నాను. మీరు వేసుకున్న చక్క చూశాను, చాలా బాగుంది. టీవీలో చాలా అందంగా కనిపిస్తాను, బాగా కనిపిస్తున్నానండి. అందంగా ఏం బాగాలేదు, అసలు అన్నం తిన్నా తినట్లేదా? బాగా తినండి. ఐ లవ్ యూ. మీ భార్య ఏం చెప్పిందో విన్నావా? మీ భార్య ఐ లవ్ యూ అని చెప్పింది. ఐ లవ్ యూ టూ నా భార్యకు. అది స్పిరిట్. ఇప్పుడు విన్నావు కాబట్టి ఇప్పుడు నీ భార్యకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను ఇంకా చాలా ఆనందంగా ఉన్నాను. నా భార్య నా దగ్గర నుండి మాట్లాడినట్టుగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. నాకు నా బాబు ఒక్క కరుపు వేస్తాలకి ఇంకా ఎక్కడ పోయింది ఫీలింగ్, అసలు ఇలా చెప్పొద్దు. ఇలాగే నువ్వు ప్రతి టాస్క్ ని బాగా చేస్తే నెక్స్ట్ టైం వాయిస్ కాదు, ఖచ్చితంగా వాళ్ళనే మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా బాగా చేస్తా. వెరీ గుడ్. ఇదే స్పిరిట్, ఇదే యాటిట్యూడ్ కంటిన్యూ చేయి. నాగన్న ఒక్కరే కాదు, అందరికీ మీ ఫ్యామిలీస్ తో మాట్లాడాలని ఉంది కదా. మీరు కూడా బాగా పర్ఫామ్ చేస్తే, బాగా ఇచ్చిన టాస్క్ ని సరిగ్గా చేస్తే మీ ఫ్యామిలీతో కూడా మాట్లాడే అవకాశం మేము కల్పిస్తాం. ఇప్పటిదాకా గిఫ్ట్లు సర్ప్రైజ్లు చాలా అయిపోయినాయి. ఇప్పుడు సీరియస్ డిస్కషన్ ఏరియాలో ఓట్అవుట్. కొండవీటి రాజా, కోటలో రాణి.